నమస్తే, వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు. నేను బబిత. ఎలిమినేషన్ తర్వాత సుమన్ శెట్టి గారు మనతో పాటు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హలో సుమన్ శెట్టి గారు, ఎలా ఉన్నారు? ఇంకొక 1 వీక్ అయితే బయటకు వచ్చేవాళ్ళు యాజ్ అ విన్నర్గా కావచ్చు, లేకపోతే టాప్ 5లోనో టాప్ 3లోనో చూస్తారు అనుకున్న సుమన్ శెట్టిని 14th వీక్లో బయటకు రావడం చూస్తున్నాము. సో ఎలా అనిపిస్తుంది మీకు? మేడం, అంటే నేను యాక్చువల్లీ టాప్ 5 వరకు ఉంటానని అనుకున్నాను, కానీ మనకి భగవంతుడు ఇక్కడ వరకే రాసి పెట్టాడని నేను అనుకుంటున్నాను మేడం. స్టిల్ నో ఐఎమ్ వెరీ హ్యాపీ మేడం. అఫ్కోర్స్ ఈవెన్ చాలామంది అందరూ హ్యాపీగానే ఉన్నారు. కాకపోతే మీకు ఓటేసిన వాళ్ళు, మిమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు, చాలామంది ఆడియన్స్ బయట నుంచి చాలా డిసప్పాయింట్ అయిన వాళ్ళు ఉన్నారు. అంటే లాస్ట్ ఇంకొక 1 వీక్లో బయటకు రావాల్సిన వాళ్ళు, అంటే యాక్చువల్గా టాప్ 5లో కానీ టాప్ 3లో చూడాలి అనుకున్న వాళ్ళు మిమ్మల్ని చూడలేకపోయారు, మీరు బయటకు వచ్చేసారు. సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అదే మేడం, అందుకే ఫస్ట్ నేను ఈ 14 వీక్స్ వరకు ఉన్నానంటే ఈ ఆడియన్స్ అండ్ మై ఫ్యామిలీ సపోర్ట్ వల్ల. ఆ టాప్ 5లో లేదు అంటే ఇక నేను చాలా బాధపడుతున్నాను. అందుకే అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ సారీ కూడా చెప్తున్నది అదే నేను యాక్చువల్లీ ఆడియన్స్ కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ. ఎందుకంటే టాప్ 5లో లేకపోయాను, ఎందుకంటే నేను అనుకున్నాను యాక్చువల్లీ ఉంటాను అని అనుకున్నాను, లేకపోవడంలో నేను అందుకే సారీ చెప్తున్నాను నేను నిజంగా. అదే ఒకటి ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కానివ్వండి, ఆడియన్స్ నుంచి కానివ్వండి, ఇది ఒక హ్యాపీ మూమెంట్ అనుకోవచ్చు, సాడ్ మూమెంట్ లాగా కూడా ఉంటుంది. ఎందుకంటే మీ అబ్బాయి కోరిక మీరు బిగ్ బాస్లోకి వెళ్ళాలి, బిగ్ బాస్లో ఆడాలి, నాన్నని చూడాలి అనేది తన కోరిక. సో ఇన్ని వీక్స్ ఉన్నారన్న హ్యాపీనెస్ కన్నా మీరు లాస్ట్ 1 వీక్లో వచ్చేసారు. సో మీ అబ్బాయి రియాక్షన్ ఎలా ఉండింది దీనిపైన? తను ఫుల్ హ్యాపీ మేడం, నిజంగా చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాడు. అంటే ఇంకా కప్పు పట్టుకొని వస్తే బాగుంది డాడీ అని అన్నాడు. అప్పుడు వెళ్ళకముందు అన్నాడు, వచ్చిన తర్వాత కూడా అన్నాడు కప్పు పట్టుకొని వస్తే బాగుంది నాన్న, నా ఎఫర్ట్ ఫుల్గా పెట్టానురా, నా ప్రయత్నం చేశాను. పాప ఫ్యామిలీ వీక్ వచ్చినప్పుడు కూడా మా పాప అదే అంది, అంటే ఐ విల్ ట్రై మై బెస్ట్ అన్నాను. ఇంకా డెఫినెట్గా ఐ విల్ ట్రై ఇట్. బట్ అయితే మీరు ఇప్పుడు చూస్తున్న వాళ్ళలో ఉన్న వాళ్ళందరిలో ఎవ్రీవన్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. అంటే వాళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళకి ఓన్గానే అందరూ స్ట్రాంగ్గా ఉన్నారు. అయితే మీరు అందరికీ సపోర్ట్ చేస్తున్నారని తెలుసు. మీ దృష్టిలో టాప్ 5లో ఉన్న వాళ్ళు నిజంగానే డిజర్వింగ్ అని అనుకుంటున్నారా? అంటే అందుకే కదా మేము డిజర్వ్ కాబట్టి వాళ్ళు ఉన్నారు యాక్చువల్లీ 100% డిజర్వ్ మేడం. అంటే ఎవరో ఒకరు ఎక్కడో ఒక దగ్గర హూప్స్ లోస్ హైస్ వస్తూనే ఉన్నాయి, కాకపోతే బట్ స్టిల్ దే ఆర్ సర్వైవింగ్. ఇంకా అంతకన్నా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు కూడా బయటకు వచ్చారు. ఇప్పుడు రీతునే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, రీతు అసలు ఆ టైంలో రావాల్సిన అమ్మాయి కాదు, బట్ స్టిల్ ఏదో సమ్ పాలిటిక్స్ జరిగాయి, ఓటింగ్ తక్కువ పడిందని బయటకు తీసుకొచ్చారు అన్న డిస్కషన్స్ కూడా నడిచాయి. సో అట్లా ఇప్పుడు ఉన్న వాళ్ళు డిజర్వింగ్ అని అనుకుంటున్నారా అంటే ఏం చెప్తారు? అలాగని లేదు మేడం, ఇప్పుడు అలాగుంటే వాళ్ళు వచ్చిద్దరు కదా మేడం. యాక్చువల్ మాకంటే ముందు అలాగే ఉంటే మాకంటే ముందు వాళ్ళే వచ్చిద్దరు, అలాగని లేదు మేడం. అలాగే ఓకే. సంజన గారితో ఇప్పుడు ఉన్న వాళ్ళందరిలో సంజన గారితో వర్ణి గారితో మీకు ఒక స్పెషల్ బాండింగ్ ఉంది. సో వాళ్ళని మీరు ఒక 1 వర్డ్లో డిస్క్రైబ్ చేయాలంటే ఏం చెప్తారు? అదే ఇప్పుడు మై ఫ్యామిలీ, అంతే మేడం, మై ఫ్యామిలీ. ఇప్పుడు ఉన్న వాళ్ళందరిలో డెమాన్ పవన్ కానివ్వండి, కళ్యాణ్ కానివ్వండి, వీళ్ళందరూ బయటకు వచ్చిన తర్వాత కూడా మీతో ఎలాంటి రిలేషన్ మెయింటైన్ చేస్తారు? 100% ఆ రిలేషన్ ఆల్రెడీ 3 days అవుతుంది మేడం ఎలిమినేషన్ అయ్యి ఇంటికి వచ్చి. నేను అప్పుడు ప్రజెంట్ బయట ఉన్న వాళ్ళందరూ సేమ్ అదే కంటిన్యూ అవుతుంది. వాళ్ళు కూడా 5 ఎప్పుడు వస్తారా, ఎప్పుడు మాతో జాయిన్ అవుతారా అని మేము వెయిట్ చేస్తాం యాక్చువల్లీ. అంటే మేము విన్నది ఏంటంటే బిగ్ బాస్కి ముందు కూడా మీరు సినిమాలు ఏవో సైన్ చేశారు అని ఏదైతే విన్నామో, అయితే బిగ్ బాస్కి ముందు బిగ్ బాస్ తర్వాత లైఫ్ ఎలా ఉండబోతుంది అంటే వచ్చి 3 days అవుతుంది, బట్ స్టిల్ మీకంటూ ఒక పర్స్పెక్టివ్ వచ్చేసి ఉంటుంది. ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు ఫైనల్గా? మేడం, నన్ను సినిమాల్లో ఎలాగ ఆదరించారో ఆడియన్స్, అలాగే బిగ్ బాస్లో కూడా నన్ను ఆదరించారు. అలాగే ఇంకా నేను రాబోయే కానీ చేయబోయే సినిమాలన్నింటికి అందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా నిజంగా అనుకుంటున్నాను మేడం. అయితే బిగ్ బాస్ ప్లాట్ఫామ్ వల్ల ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధంగా సక్సెస్ పొందారు, ఒక ప్లాట్ఫామ్ అనేది వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. అండ్ నాగార్జున గారు కూడా వాళ్ళకి అంతే సపోర్టివ్గా ఉన్నారు. సో మీ విషయంలో నాగార్జున గారు ఎంత సపోర్టివ్గా ఉన్నారు? మేడం 100% మేడం, నిజంగా ఎంత సపోర్ట్గా ఉన్నారంటే ఫస్ట్ వీక్ కానివ్వండి, సెకండ్ వీక్ కానివ్వండి, డల్ అవుతుంటే సుమన్ నీకు తెలియదు, నీ బలం నీకు తెలియదు, హనుమంతుడికి ఎంత బలం ఉందో నీకు అంత బలం ఉంది, నీకు చెయ్యని ఫుల్ ఎంకరేజ్మెంట్ మేడం. అంటే అందరికీ ఉండేది, నాకు ఇంకా ఎక్కువ ఉందేమో నాకు అనిపించింది సార్. అంటే బయటకు వచ్చేసిన ఎలిమినేట్ అయిన తర్వాత మీరు ఆ బ్యాక్ స్టేజ్ మాట్లాడుకున్నప్పుడు కూడా నాగార్జున గారు మీతో పంచుకున్న విషయాలు ఏంటి?
అదే మేడం అని 100% చాలా బాగా చేసావు, మనం చేయబోయే సినిమాలో నీకు ఉంటుంది క్యారెక్టర్ అని చెప్పారు మేడం నాకు. అవును నెక్స్ట్ మూవీలో నెక్స్ట్ మూవీలో అవును 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 మేడం. డెఫినెట్గా సార్ ఇంకా మీరు అప్కమింగ్ మంచి ప్రాజెక్ట్స్ చేయాలి, చాలా బాగా జనాలను ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.